హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నా వీడియో గాని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోలో నేను రొయ్యల బిర్యానీతో పాటు రొయ్యల కర్రీ కూడా చేశానని చెప్పా కదండీ! అదే ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా 1/2 కిలో రొయ్యలను తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని అందులోనే పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా వేయించుకున్నాను. ఈ రొయ్యల్ని బాగా వేయిస్తూ అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం కొంచెంగా బయటకు వచ్చేంత వరకు వేయించుకున్నాను. రొయ్యల్లో బాగా వాటర్ ఉంటుందండి, చూసారా ఎలా వాటర్ వస్తుందో? ఆ వాటర్ అంతా బాగా కిందకి దిగి మంచిగా దానికి అతుక్కొని దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. మా చిన్నమ్మాయికి రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని వాళ్ళ డాడీ కిలో రొయ్యలు తీసుకొచ్చారు. 1/2 కిలో రొయ్యలను అయితే కూర చేశాను. ఇంకొక 1/2 కిలో రొయ్యలతో రొయ్యల బిర్యానీ చేశాను. మా చిన్నమ్మాయి వాళ్ళ డాడీని ముందు రోజే అడుగుతుందండి, రేపు ఏం కర్రీ తీసుకొస్తావు, నాన్ వెజ్ కర్రీస్లో ఏం కర్రీ తీసుకొస్తావు డాడీ అని అడుగుతుందండి. రొయ్యలు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి ఆ రొయ్యలను తీసుకొని మళ్ళీ కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపి ఆ తర్వాత కరివేపాకును కూడా కొంచెం వేసుకొని అది కూడా బాగా వేగాక టమాటా ముక్కల్ని సన్నగా తరిగి అవి కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు తొందరగా మెత్తగా అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందుకని నేను కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కొంచెం కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ టమాటా ముక్కలంతా ఉల్లిపాయలతో కలిసిపోయి మెత్తగా ఇలా అయిపోతుంది. తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టిన రొయ్యల్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. రొయ్యల్ని వేసుకున్నాక అడుగంటకుండా బాగా కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలిపి మూత అయితే పెట్టుకున్నాను. మా చిన్నమ్మాయి వాళ్ళ డాడీని ముందు రోజే అడుగుతుందని చెప్పాను కదా! అలా తనకి ఏ కూర ఇష్టమో ముందు రోజే వాళ్ళ డాడీకి చెప్పి ఆ సండే రోజు తెప్పించుకుంటుందండి. వాళ్ళ డాడీ కూడా పిల్లలకి ఏది ఇష్టమైతే అదే తీసుకొస్తారు. ఒక్కొక్కసారి ఆయనకి కొంచెం టైం కుదరకపోతే మాకు నచ్చింది తెచ్చుకోమంటారు. మా చిన్నమ్మాయికి ఇష్టమైన ఈ రొయ్యలతో 2 వంటలు చేసేసరికి, ఒకటి రొయ్యల బిర్యానీ, 2 రొయ్యల కూర చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. నాన్ వెజ్లో ఈ రొయ్యలతో పాటు పీతలు కూడా చాలా ఇష్టం తనకి. రొయ్యలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర కొంచెం పైన చిలకరించుకొని స్టవ్ కట్టేశానండి. తర్వాత మా పిల్లలకి బిర్యానీతో పాటు ఈ కూరను కూడా వేడివేడిగా వడ్డించేస్తే చక్కగా తినేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి. రొయ్యల కూరను ఈ విధంగా చేసుకుంటే గ్రేవీగా జ్యూసీగా ఉంటుంది కదా! దీన్ని అన్నంలో కానీ బిర్యానీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.